ఉత్తర ప్రత్యుత్తరాన్ని విశ్లేషించుకుందామండి. దయగల మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ యొక్క ఆరాధన కూడికి సిద్ధమైన తండ్రి, పాటల ద్వారా తెలియజేస్తున్నాం తండ్రి. ఉత్తర ప్రత్యుత్తరాలు తండ్రి మీరు రాయించిన యొక్క ప్రేమలేము తండ్రి, విశ్లేషించే అర్హత యోగ్యత నాకు కలుగుతుంది. అందులో ఏ ఒక్కటి మీరు పాటించలేదు దుర్మార్గం, అలాంటివి చెప్పడానికి కూడా అర్హత నాకు కలుగుతుంది. అయినప్పటికీ తండ్రి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా తండ్రి వింటున్నా మేము తండ్రి మరి మీకు పరిశుద్ధాత్మ చేస్తుంది మరి అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని మీ మాటలకు స్వరణించడం తప్ప నా జీవితంలో ఈ పదాలకు ఉచ్చరింపరాన్ని తండ్రి మన తండ్రి నన్ను క్షమించమని వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుడు ఆలయంలో యేసుక్రీస్తు నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. మరి ఈ అవకాశాలు ఇచ్చిన దేవాది దేవుడికి మరి సంఘస్థులు మీ అందరికీ మన ముఖ్యంగా అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు సుమారుగా 50 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 51 1 నుంచి 10 వరకు మనం విజయవంతంగా కంప్లీట్ చేసుకుందామండి. చిన్నగా ఇదంటే కొద్దిగా రివ్యూలు అంతా చూసుకుందామండి. చూసినట్లయితే అండి 50 చూసినట్టే దావీదు మహారాజు అయిన దావీదు గారు ఒక చిన్న తప్పు చేశారండి. ఆ తప్పుకు ఎంత పశ్చాత్తాపడతాడో, ఎంత వేదన పడతాడో, ఎంత కుమిలిపోతాడో, ఎంత నలిగిపోతాడో మన గత వారంలో మనం నేర్చుకున్నామని. అంటే ప్రవక్త అయిన ఎవరు చెప్పారంటే నాతాను ప్రవక్త గారు దావీదు చేసిన తప్పు తనకు అర్థం కాకపోవడం వల్ల అది నిర్లక్ష్యంగా అనుకున్నాడా లేదో, వేరే ఏ విషయం అనుకున్నాడో తెలియదు, కానీ అది తప్పు చేశాడు, దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత నాతాను ప్రవక్త చేత అతనికి దావీదు గారికి ఎలా చెప్పాడంటే తనకు ఎగ్జాంపుల్ తీసుకుంటూ తనకి ఎలా చేశాడంటే తనకు ఒకసారి తను చేసిన తప్పును గుర్తు చేశాడండి. అలానే చూసినట్లయితే అండి ఎందుకు ఈ ప్రస్తావన దేవుడు మనం ముందు పెట్టాడంటే దేవుడు కన్నతనైన దేవుడు అంటే న్యాయవంతుడు అండి, యథార్థవంతుడు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు, మార్పు చెందనివాడు. మనం మార్పు చెందుతాము కానీ ఆయన ఎలాంటి మార్పు చెందనివాడు దేవుడు అండి. ఎందుకంటే దావీదు మహారాజు గారు నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు. తన ఇష్టంగా ఉన్నప్పుడు తను తప్పు చేసినప్పుడు కూడా నా కుమారుడు తప్పు చేశాడని చెప్పాడు. తప్పు చేసిన దాన్ని క్షమించాడు కానీ శిక్షించక మానలేదు. తర్వాత పశ్చాత్తాపడి తన హృదయాన్ని మళ్ళా వేరుకున్న తర్వాత తన మహారాజు గెలిచి దాన్ని ఉపవాదం చేశాడండి. అలా చూసినట్టు ఇప్పుడు మనం పాట పాడామండి. అందులో పాటలో చాలా చక్కగా మీరు అర్థమైందో అర్థం కాలేదని అలా ఏమని చెప్పాడంటే పశ్చాత్తాపం కలగానే నీలో నేను నా పాపిని గ్రహించుకున్నాను. అంటే ఎప్పుడైతే నేను పాపాన్ని గ్రహించానో, ఎప్పుడైతే పాపాన్ని నేను నిజంగానే పాపము చేస్తానో, ఎప్పుడైతే గ్రహించాడో ఆ గ్రహించిన తర్వాత తనకి ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగిందండి. పశ్చాత్తాపం కలగానే రాసిన కీర్తనండి. పశ్చాత్తాపం కలిగిందండి. ఎందుకు పశ్చాత్తాపం చేయగలిగిందంటే నేను చేసిన పాపము ఇది నాలో నేను పాపినని గ్రహించగానే, నాలో నేను పాపం ఎంతో పాడపడుతున్నా ఎంతో రాసింది కదా, ఎంతో మంది పాడారు నాలో పాపం గ్రహించగానే పాడబడ్డాను కదా. అందులో నాకు పాయింట్ నుంచి రాసుకున్నాను. నాలో నేను పాపినని గ్రహించగానే పశ్చాత్తాపం నాలో కలిగింది. మన జీవితంలో కూడా మళ్ళీ పాపం లేదనుకుంటామండి. ఎన్నో పాపం చేశామండి. దావీదు మహారాజు గారు అయితే అండి ఒకే ఒక పాపం చేశాడండి. ఆ ఒక్క పాపం దేవుడే సర్టిఫై చేశాడండి. ఎలా చేశాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం త్వరగా ముగిస్తానండి. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తాను. మొదటి రాజులు గ్రంథము 15వ అధ్యాయం చదవండి. 4వ వచనం త్వరగా చదవండి. సమయం లేదు, సమయం తీసుకుంటున్నాను. దావీదు నిత్యుడైన యూరియా సంగతి యందు తప్ప ఆ ఒక్క యూరియా విషయంలో తప్ప తన జీవిత దినములలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడండి. ఒక్క తప్పు చేశాడండి. ఆ తప్పుకి ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత
ఎంత నలిగిన విరిగిన హృదయంతో కలిగాడో ఆయన కలిగిన ఒక్కరు తప్పు చేశాడండి. మన ముందు దేవుడు మనకు చెప్తున్నాడు ఈ ఆరాధన సందేశం అంటే మనం కూడా తన దేవునికి పరలోక రాజ్యానికి విరోధంగా ఎన్నో పాపములు చేశాము, ఎన్నో ఆజ్ఞలు అతిక్రమించాము, ఎన్నో ఘోరమైన అలవాట్లకు అనుకుంటున్నామండి. దాని ఒక విషయం చెప్పచ్చు, అంతకంటే భయంకరమైన తప్పు చేస్తున్నామండి. అది మనకు మన అంతరాత్మనే తెలుసు. మన హృదయాన్ని మోసం చేయలేమండి, మన హృదయాన్ని మోసం చేయలేదు. నీ హృదయం మీకు పైన సాక్ష్యం చెప్తుందండి. కనుక మనం ఎలా ఉండాలంటే పశ్చాత్తాపం కలగాలి. ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందంటే నిజంగా నేను పాపము చేశానని అన్నప్పుడు మాత్రమే పశ్చాత్తాపం కలుగుతుంది. నీకు పశ్చాత్తాపం కలగలేదంటే నువ్వు పాపాన్ని ఇంకా గుర్తించలేకపోతున్నావు, కనుకనే విర్రవిగిపోతున్నావు, చాలా భయంకరంగా మారిపోతున్నామండి. దావీదు మహారాజు గారు మనకి ఈ విధంగా చెప్తున్నారు సంఘానికి. ఎందుకంటే నేను ఒక తప్ప చేశాను కానీ అనేక తప్పు చేస్తున్నా, మీరు కూడా పశ్చాత్తాపడండి అని చాలా చక్కగా చెప్తున్నాండి. ఇంకోటి చెప్పినట్టు అలాంటి అగ్ని పాట, పాపంలో చేశాను నేను, నీ మందిరంలో నా తలను ఎత్తలేను. మన పాపం ఒకవేళ మనం చేసినట్లయితే తన మందిరంలో తల ఎత్తుకోలేడండి. ఎందుకంటే క్షమించగానే నీ మనసు ఓదార్చిందయ్యా, నా పశ్చాత్తాపం వల్ల క్షమించగలిగే అప్పుడు ఎప్పుడైతే క్షమించారో నా మనసు ఎలా ఉందంట, ఆనందం ఉందండి. ఈ పదాలని చదువుతూ కనుకుంటాయండి. చూసినట్టండి అప్పుడు ఎలా ఉన్న దావీదు గారు చెప్పినప్పుడు ఎలా ఉంటాడు, తండ్రి దేవా 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 నీ కృప చొప్పున నన్ను కరుణింపుమయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుమని ఎట్లా పశ్చాత్తాపడుతున్నాడంటే ఎలా పడుతున్నాడండి, నా అతిక్రమలు తూర్చివేయము, నా దోషులు పోనట్లు బాగుగా కడుక్కున్నాడండి. బాగుగా కడుక్కున్నప్పుడు ఇలా ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చిందండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, ఒక ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్లో ఒక కింది కానీ ఒక టాటా కానీ చాలా చక్కగా ఉంటుందండి. ఆ వాటర్ బాటిల్లో అది ప్యూర్గా ఉన్నప్పుడు ఎంత చక్కగా వేస్తుంది, కొబ్బరి నీళ్ళు ఇక్కడ బాగుంటుందండి టాటా వాటర్. అది తాగిన తర్వాత అప్పుడు దావీదు కూడా అలా ఉన్నప్పుడు ఆ టాటా వాటర్ బాటిల్లో ఎన్నో కలుషితములు, ఎన్నో తప్పులు, ఎన్నో ఘోరాలు, ఇద్దరు తన రక్తాపరాధం చేశాడు, తన సహోదరుని చంపించాడు, ఎన్నో సాధించాడు. దానివల్ల ఎలా అయిపోయాడు, మన్నమైపోయాడు. ఇస్సోపుతో నన్ను కడుగుమంటున్నాడు, తన ఇవ్వకుండా తెల్లగా చేయమంటున్నాడు, తండ్రిని దీని పాదం తను ఎత్తుకోలేకపోతున్నాడు. అలానే చేసినప్పుడు ఆ బాటిల్లో బ్రష్ అనగానే ఆ బ్రష్ చేసి చక్కగా తోముకుంటున్నాడు. అలా వేసుకున్నాడు సార్. ఆ బాటిల్ మొత్తం కుళ్ళు కుతంత్రంగా ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిన తర్వాత నంజు ఏర్పడుతుంది. ఆ నంజు దాన్ని ఏం చేయాలంటే కడగాలంటే ఏం చేయాలి, మనం సర్పేసి కడితే పోదండి, దాన్ని ఏం చేయాలి, సర్ప్ వేయాలి, ఇది లోషన్స్ వేసి బ్రష్ చేసి బాగా తోమాలండి. తోమిన తర్వాత కొన్ని ఆ బ్రష్ ఎలా ఉంటుందని మనం టూత్బ్రష్ కాకుండా చుట్టూగా బ్రష్ ఉంటుంది. చూసారు కూడా మా బాటిల్ కడిగే బ్రష్ కానీ, వాటర్ బాటిల్ కానీ, టీ బాటిల్ కానీ ఆ బ్రష్ ఎలా ఉంటుంది అంత ఉంటుంది. అలా నన్ను కడుగు మనం ఎంత పశ్చాత్తాపడుతుందండి. ఆ పశ్చాత్తాపం మనకు ఎందుకు గుర్తు చేస్తుందంటే మనం కూడా అలా పశ్చాత్తాపడాలని, మనం కూడా అలా మన పాపను మనం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతోని రాయిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటాడు చూడండి, చేసుకుంటూ వెళ్తుండేటప్పుడు 10వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఏమంటే దేవాన్ని చాలా ప్రార్థిస్తుంటాడు. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, శుద్ధ హృదయం కలగజేయుతాను. నేను శుద్ధ హృదయం, ఎందుకంటే నేను పాపిగా మారిపోయాను, నేను కలుషితంగా మారిపోయాను, నాకు అనేకమైన ఒక పాపం తలంపు వచ్చింది. ఆ పాపం ద్వారా ఒక పాపం కాదు, దానికి 100 తప్పులు చేయాల్సి వచ్చింది. తన యూరియా వాళ్ళ తన హస్బెండ్ పిలిపించి తనకి లెటర్ రాసించి తన చేత తను పంపించి అనేక విషయాలు నా పాప అపరాధంగా మారిపోయానయ్యా. నేను చాలా అసలు నువ్వు రాజుగా ఉన్నారు, నాకు ఎంతోమంది బహుభార్యలు ఉన్నారు, నాకు అన్ని ఉన్నాయి, నాకు భార్యను వేరే వారి భార్యని ఆశించడం చాలా తప్పు అని అలా చాలా పడుతున్నాడు. నేను కట్టడమైనప్పుడు నిర్లోగా ఉన్న చూసినట్టయితే అండి తన పొరుగు అని భార్యను వేరే వారు ఆశించకూడదు చెప్తానండి. అందుకే దావీదు మహారాజు ఆ తప్పిదం చేసుకున్న తర్వాత ఆ కట్టలు ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో చూసినట్లయితే అండి ఇలానే చాలా జరుగుతున్నాయండి. మన సోషల్ మీడియా తెలియదు, ఒకరి భార్యను ఒకరు చాలా చాలా విచిత్రంగా అండి. సోషల్ మీడియా చూసినట్టయితే ఒకరి చాకరికి తప్పు చేయడం కాకుండా సంపడానికి కూడా దిగజారిపోతున్నారండి. చాలా భయంకరంగా జారిపోతున్నారు. ఎందుకంటే ఆ కట్టడాలన్నీ విడిచిపెట్టేశారు. కనుక అలా చాలా మంది ఉంటారు కనుక వాళ్ళు ఉండకూడదని ఆయన పశ్చాత్తాపం కలిగించాడంటే అలా ఉండడండి. నా చూసినట్లయితే 10వ, నా దేవ నా యొక్క శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో
స్థిరమైన మనసును నూతనంగా పుట్టించయ్యా. అయ్యా నాకు నూతనంగా పుట్టించను. ఎందుకంటే తండ్రి నేను భయంకరంగా పాపిగా మారిపోయాను. నేను ఎంత నా నూతనంగా అంటే పాతది ఉన్నది తండ్రి, దాని పాత్రను తొలగేసేసి నూతనంగా నాకు ఈమని చెప్తాడు. అలా చూసినట్టయితే అండి దాని మనకు తెలుసుకున్న తర్వాత అండి తన తప్పును ఒప్పుకోవాలని చాలా కష్టపడతాడండి. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 1:7-9 చూసినట్టయితే అండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 చూస్తే, అయితే ఆయన వెలుగుల ప్రకారం మనం వెలుగులో నడిచినట్లా, ఆయన వెలుగు కనుక మనం కూడా వెలుగులో నడిచినట్లా మనము అన్య సహవాసం గలవారి ముందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయండి. మనం కూడా పశ్చాత్తాపడితే, మనలో మనం కూడా రియలైజ్ అయితే నిజమైన చేసిన తప్పే, అది ఏ తప్పే కాదు, దావీదు చేసిన తప్పే కాదు. తప్పే అనుకో, చాలా మనం ఏ తప్పు చేసినా తప్పే, దేవునికి విరోధంగా ఏ పాపం చేసినా మనం తప్పే కనుక ఆయన రక్తము చేత మన ప్రతి పాపం మనము కడుక్కోవాలి. అనుకుంటున్నారు మన పాపములు లేని వాళ్ళు చెప్పుకున్నట్టు మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందండి. సమస్త దుర్నీతిని చేస్తుందని ఈ మాట గ్రహించిన దావీదు మహారాజు గారు చాలా పశ్చాత్తాపంతో, తండ్రి నాకు కొత్త తండ్రి నన్ను క్షమించు నాయన, నేను తెలిసో తెలియక తప్పు చేశాను తండ్రి, నాకు అసలు ఆ సమయం నాకు ఎందుకు వెళ్ళిపోతున్నాను, దానివల్ల నేను మర్డర్ చేశాను, చాలా చేయడానికి కాలం చేసి నీకు నువ్వు పరలోక రాజ్యానికి నేను విరోధంగా పాపం చేశాను అయ్యా, నన్ను క్షమించని ఎంత పశ్చాత్తాపడుతున్నాడంటే అంత పశ్చాత్తాపడుతున్నాను. దావీదు చేసిన ఒకటే తప్పండి, కానీ మన జీవితంలో తెలియక ఎన్నో రహస్యమందు ఎన్నో తప్పులు చేస్తున్నామండి. ఆ తప్పిదంలో మనలో కూడా మనం రియలైజ్ కావాలి. ఈరోజు నాతాన్ గారు చెప్పగానే అప్పుడు నాతాన్ గారు ఎవరంటే ప్రవక్త గారు, దావీదు గారు ఎవరండి మహారాజు అండి. మహారాజు నాతాన్ గారు చెప్పేవారు, నువ్వేంటే నాకు చెప్పేది, నువ్వేంటే నాకు చెప్పేది, నీ పని నువ్వు చేసుకో, నా పని చేసుకుని నువ్వే నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత, నీ లెవెల్ ఎంత, నా లెవెల్ ఎంత అంటే అక్కడ న్యాయం జరిగేదండి. అని ఒకడు నాతాన్ గారు చెప్పగానే తను రియలైజ్ అయిపోయి నిజమే కదా, ఒక పేదవాడిని ఒక గొర్రె పిల్లని వాళ్ళు తీసుకున్నా ఎంత అన్నాడంటే ఈరోజు కూడా వాక్యం చేత మన ప్రతి వారము, ప్రతి ఆదివారము, ప్రతిరోజు మనకు వాక్యం చేత నాతాను ప్రవక్త దావీదు గారి గురించి చెబుతున్నాడు. బైబిల్ చేత మనకు దేవుడు మనకు అనేక మాటలు మనకు చెబుతున్నాడు. మనం రియలైజ్ కావాలి, ఈ వాక్యం నాకే అనుకోవాలి, నా వెనుక వారికి, నా పక్క వారికి ఇలాంటి సిమ్టమ్స్ కంటే నా ఈ సిమ్టమ్స్ ఉన్నాను, ఇది అది వారికి, ఇది వారికి అని ఎప్పుడైతే అనుకున్నామో మనమే మోసపుచ్చుకుంటామని. దేవుడు విక్రిపోవడాన్ని మనమే మోసపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితులకు వెళ్ళిపోతాం. మనం అలా ఉండకూడదు. ఎందుకంటే దావీదు గారు మహారాజు గారు మనకు నేర్పిస్తున్న గుణపాఠాన్ని మన పాఠంగా తీసుకోవాలి. ఆ పాఠంగా మనం నేర్చుకొని మన అనేకులకు మనకు ఇన్స్పైర్గా ఉండాలండి. ఏదో చెప్పాము విన్నామని కాకుండా ఈ ఆరాధన సందేశం కూడా ఏంటంటే మన పాపముల గురించి మనం ఒప్పుకోవాలి. మన పాపం తప్పుకుంటే మాత్రము ఆయన క్షమించడండి, ఒప్పుకుంటే మాత్రం క్షమించే సమర్థుడండి. మనం ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేసిన చూడండి, నీ సన్నిధిలో నుండి తండ్రి ఎప్పుడైతే నేను ఇంత పాపం చేశాను, నీ సన్నిధిలో రానికి నాకు ధైర్యం లేదయ్యా, నువ్వు పాటలు పాడుతుంది నాకు ధైర్యం లేదయ్యా, నీ సన్నిధిలో కూర్చోవాలంటే, నీ సన్నిధిలో పాట పాడాలంటే, నీ సన్నిధిలో పాల్గొనాలంటే, ఏ విషయంలో నేను ముందుకు రావాలంటే ధైర్యం లేదు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదయ్యా, ఆ పాపం రావాలని నేను రాలేకపోతున్నాను కనుక తండ్రి ఏమంటున్నాడు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకుండా నన్ను క్షమించావా, నన్ను కరుణించావా, తను ఇక్కడి నుంచి పాపం చేయనని ఎంత పశ్చాత్తాపడుతున్నాడో. పశ్చాత్తాపానికి దేవుడు నివారిస్తాడండి. దేవుడు క్షమించగల ప్రేమమూర్తి, కరుణామూర్తి, క్షమించగల దయగలవాడండి. నీ పరిశుద్ధాత్మ నా యుద్ధంలో తీసివేయకము, నీ పరిశుద్ధాత్మ నుండి నీ పరిశుద్ధాత్మ నా యుద్ధం తీసివేయకున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఒకవేళ నన్ను తీసివేసింది తండ్రి. ఆనాడు సంసోన్ గారు ఎలా అయితే భయంకరంగా మారిపోయాడో, సౌలు గారు ఎలా ఉంటుందో చూడండి. సౌలు గారు 2 సమయంలో ఉన్నాం, 1 సమయంలో ఉన్నాము 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిపోయిను, యెహోవా యుద్ధం నుండి దురాత్మ ఒకటి వచ్చి ఆయనను వింపండి. ఏమిటంటే ఒకవేళ సౌలు గారు తన
తను ఎప్పుడైతే పాపం చేశాడో తనకు పరిశుద్ధాత్మ అనేది వెళ్ళిపోతుంది. సంవత్సరం దగ్గర వాడు చాలా అలా చాలా తన అందరూ అనుకుంటారు ఆ సబ్జెక్ట్ మనము పెద్ద గుండెలు విన్నామండి. ఎలానంటే అందరం అనుకున్నట్టుగా సంవత్సరం గారి బలము శక్తి ఆయన బలం అంతా వెంట్రుకలో ఉన్నట్టు ఆ వెంట్రుకలో లేదు. ఆయన బలం ఎక్కడ ఉందని మన గుండెలు దేవుని యొక్క మాటల్లో ఉందని ఆ పరిశుద్ధాత్మ వెళ్ళలేకపోతుందని పెద్ద గుండెల సబ్జెక్ట్ విన్నాను. చాలా అది కొన్ని సబ్జెక్టులు నాకు ఉండేట ఇప్పుడు మర్చిపోలేని విధంగా ఎప్పటికీ నెంబర్ వేసుకుంటుందండి. అలాంటి సబ్జెక్టులు కనిపించినప్పుడు అంటే మనం ఎప్పుడైతే మనం తప్పు చేసిన పరిశుద్ధాత్మ నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళిపోతలేని దేవుడు క్షమించుకుంటూ వస్తాడు. ఇకనైనా మారుతాడు, ఇకనైనా బిడ్డ మారుతుంది, ఇకనైనా కుమారుడు మారుతాడు. అయినా ఒకవేళ పరిశుద్ధాత్మ తీసుకున్నట్టే మళ్ళీ రావడం చాలా కష్టం. దావీదు పశ్చాత్తాపడిన దానికంటే ఎక్కువ పశ్చాత్తాపడితే వస్తుందో రాదు తెలియదు. కానీ అంత దాన్ని మనం ఏం చేస్తున్నట్టే దేవుడు దీర్ఘశాంతులు కనుక ఆయన మన పైన ప్రేమ ఉన్నది కనుక ఆయన అలానే ఉంచుతున్నాడు. ఇక మారుతాడేమో, ఇక మారుతాడేమో, ఇక మారుతాడేమో, ఇది చివరి అవకాశం, ఇది చివరి ఈ సంవత్సరం అని కూడా దేవుడు ఉంచుతున్నాడు. కనుకనే మన పరిశుద్ధాత్మ మనలో ఉన్నది, మన ఆత్మ కూడా మనలో ఉన్నదండి. అది ఒక్కసారి దేవునికి విరక్తి వచ్చిందా, తండ్రి నా వల్ల కాదంతైనా గొడ్డెలు ఎక్కడ ఉందంట, గొడ్డెలు ఎక్కడ ఉంది చిన్నదా చెట్ల వేరుల పైన సిద్ధంగా ఉంటాను, నా వల్ల కాదు నాయన ఇక తీసేసేస్తాను అన్నాడు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎవరు ఉంటామో తెలియదు, పోయిన ఈ సంవత్సరం ఎవరు పోయారు, మరొక సంవత్సరం ఎంతమంది పోతామో తెలియదు. కానీ ఒకవేళ పోతే పరిశుద్ధంగా పోతే పరలోక రాజ్యానికి వెళ్తాము, ఒకవేళ అపవిత్రంగా పోతే నరకానికి వెళ్ళిపోతామండి. మన పశ్చాత్తాపం కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాడు. చెప్పండి, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము నాయన. నీ రక్షణ ఆనందం అంటే ఒకవేళ తప్పు చేస్తే పాపము చేస్తే నాకు రక్షణ ఆనందం నాకు ఉండదు. ఎందుకంటే ఆ పాపం నాలో తర్వాత నాకు రక్షణ కలిగించే ఆ ఆనందము, సంతోషము, ఆ ఒక ఔన్నత్యము, ఆ ఫీలింగ్ అనేది నాకు ఉండదు. ఎందుకంటే నాకు ఏమున్నది, పాపం ఉన్నది. ఎప్పుడైతే నా పాపము ఉంది తండ్రి నీ పరిశుద్ధాత్మకు యేసుక్రీస్తు ప్రభుల వారి ఉచిత రక్తం చేత, పవిత్ర రక్తం చేత ఎప్పుడైతే నన్ను కలిగి శుద్ధీకరిస్తూ అప్పుడు నాకు రక్షణ ఆనందం వస్తుంది అని మనం పశ్చాత్తాపడాలండి. చాలా గోజారాలి, ఆయన కాళ్ళు పట్టుకోవాలి, వేదన అని మన పశ్చాత్తాపడితే ఏమన్నా కొన్ని శరీరంలో పడిపోయినండి. చాలా భయంకరమైన భయం చెప్తూ ఉన్నానండి. ఎలాంటి దావీదు మహారాజు గారు మన ముందర ఒక సాధు చూపించారు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరికి ఇలా జరిగిందంటే అది మనకు ముందుకు ఎందుకు చూపెట్టాడంటే మనకు కూడా అలా జరిగితే దాని నివారణ ఎలా ఉందని చెప్తారండి. కోవిడ్ మన అందరూ తెలుసు. కోవిడ్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ఆ వ్యాక్సిన్ కనుక్కున్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి కరోనా వస్తే ఆ వ్యాధి మనం ఉపయోగించుకోవచ్చు అని ఆ సిరప్, అదొక టానిక్, ఆ సిరప్, ఆ ఇన్స్టిట్యూట్ మనం ఉపయోగించుకుంటే మనకు రోగం రాదని మన తెలుసుకుంటే అవి మనం ఎందుకు ఇక్కడ రాయించాలంటే మనం కూడా తప్పు చేసిన కనుక మనం కూడా పశ్చాత్తాపడనా. ఏమంటారండి, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు, ప్రేమ గల మనసు నాలో కలగజేయని నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారి త్రోవలను అయ్యా దాన్ని నన్ను ఎప్పుడైతే నన్ను క్షమిస్తావో, ఎప్పుడైతే నన్ను పవిత్రపరుస్తావో, ఎప్పుడైతే నా పాపాలు, నా శాపాలు, నా దోషములు అయ్యా అనేకమైన తండ్రి తెలియక ఎన్నో చేశాను తండ్రి, నన్ను ఎప్పుడైతే మీరు నన్ను క్షమిస్తారో ఆ క్షమించిన ఫీలింగ్ నాకు ఎప్పుడైతే వస్తుందో, నాకు ఎప్పుడైతే నేను నన్ను వస్తుందో నా పరిశుద్ధాత్మ దేవుడు కాదు మళ్ళీ పునర్జీవం ఇస్తాడు, నాకు పునరానందం వస్తుంది, పునర్శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఏమవుతుందంట అనేక మందికి సువార్త చెప్పడానికి నేను వెళ్తాను. ఎందుకంటే నేను మహారాజు కనుక నేను చెబితే వింటారు. ఒకసారి చెప్పాను, ఒక నార్మల్ వ్యక్తి 10 మంది చెప్తే వినడు. ఒక అధికారి కానీ, ఒక రాజు కానీ, ఒక సీఎం కానీ, పిఎం కానీ చెప్తే ఖచ్చితంగా వింటారు. ఆ స్థాయిలో ఉంచావయ్యా, ఒక రాజస్థానంలో ఉంచా కనుక నేను ఒకవేళ పవిత్రపరిస్తే నేను వాళ్ళకి చెప్తానయ్యా. కానీ ముందు నన్ను పవిత్రపరచు. నా దాంట్లో మహా దూరం అవుతుంది. ఇది ఎటువంటి నర్సు ఎలా చూడాలన్నయ్యా, ఈ నర్సు చూడలేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు దూరం ఉన్నది. దూరం అంటే ఏంటి, ఒక అమ్మాయిని చక్రం చేశాను, తర్వాత నేను భయంకరంగా రక్తపరాన్ని చేశాను. ఇలా చేసిన తర్వాత వాక్యం చెప్తే ఇప్పుడు వింటారా? నువ్వే ఫస్ట్ చూసుకోవాలంటుందండి, నువ్వే మాట్లాడాలంటుందండి. అలా ఉంటే నేను అనేక మంది నేను అవమానపడతాను. ఫస్ట్ నీకు ఏం కావాలి, పశ్చాత్తాపం కలిగజేసి నీ పరిశుద్ధాత్మన వరము ఆనంద కలిగజేయమని గోచారుతున్నాడండి. మనం కూడా అలా గోచారితే దేవుడు న్యాయవంతులు అందరికీ నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు. ఆనాడు దావీదు గారిని క్షమించిన దేవుడికి మనం క్షమించినగా, ఆనాడు దావీదు గారి తిరిగి పరిశుద్ధాత్మ మనకు గురించి ఇచ్చినవాడు మనకి ఇవ్వలేదా? ఆనాడు చేసిన ఆనంద సంతోషం మనకి ఇవ్వగలుగుతాడు. కానీ ఆనాడు చేసిన దావీదు క్రియ మనం చేస్తే తప్ప, ఆనాడు దావీదు
మహారాజు ఒకే తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి ఎన్నడూ తప్పిదం చేయలేదు. అలాంటి స్వభావం, అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితం వల్ల ఉంటేనే అవన్నీ మనకు అప్లై అవుతాయండి. చేసుకుంటూ వదులుకుంటే ఏమో చేస్తారు సరే, దేవుడు మనము ఏమన్నా చీటింగ్ చేస్తుంటాం. ఏమంటారు, దేవుడిని చీటింగ్ చేస్తాం. చీటింగ్ చేస్తే దేవుడు జీర్ణించుకుంటాడా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నేను అనేవాడు. నేను ముమ్మార్లు గర్తించిన లోపడినట్లా వాళ్ళ పైన ఏమన్నాడంటే హఠాత్తుగా మరణం వస్తుంది. హఠాత్తుగా మరణం వస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు గర్తించిన లోపడినట్లా వాళ్ళ పైన మరణం వస్తుంది. అందుకని మనం కూడా ఈ మాటలు విన్న మనము రియలైజ్ కావాలి. ఈ మాటలు మనం విన్నామని మనం పడాలి. ఖచ్చితంగా దేవుడు క్షమించగల ప్రేమమూర్తి అని, దయగల మూర్తి అని. ఎప్పుడు పాపుని కట్టు తిరుగుదురు దేవా, నా రక్షణకర్త దేవా, రక్తపరాలో ఉండి నన్ను విడిపింపు. రక్తపరాలు యూరియా వాళ్ళ హస్బెండ్ని చంపించాను కనుక ఆ రక్త అపరాధం నా చేతికి అంటుకుంది కనుక, ఎందుకంటే నేను డైరెక్ట్ చంపకపోయినా ఒక లెటర్ ఇచ్చి తన యుద్ధానికి పంపించి అతన్ని వేరే వాళ్ళు చంపించి ఆ నేరం వాళ్ళ మీద చేయాలని ఎంత భయంకర తప్పు చేయడం కాక మర్డర్ చేయడం, పై ఎత్తులు ఎన్నో చేశారండి. అలాంటి రక్తాపరాధం చేస్తున్నాయని నన్ను ఏం చేశారు? ఈ రక్తాపరాధం చేసే ద్వారా మీ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేతులను కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచండి, నన్ను నిర్దోషం చేయండి అని వేడుకుంటున్నాడు. పశ్చాత్తాపం ఇప్పుడు నేను పాపినని తెలియగానే పశ్చాత్తాపం కలిగిందని.